గత నెల జూన్ 15వ తేదీన విశాఖ నగరంలోని మయూరి జంక్షన్ వద్ద భగవాన్ రామ్ అనే వ్యక్తిని 6 వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లి అతనిచే మూత్రం తాగించి 50,000 రూపాయల దౌర్జన్యంగా తీసుకెళ్లారని బాధితుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి ఇప్పటికే వజారాం అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన 5 నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వీరందరినీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అలాగే నిందితులు కిడ్నాప్కు ఉపయోగించిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మయూరి జంక్షన్లో రాజస్థాన్కి చెందినటువంటి రాజస్థాన్ నుంచి మన దగ్గరకు వచ్చి వ్యాపారం చేసుకుంటూ వస్తున్నటువంటి భగవాన్ రామ్ అన్న అతన్ని రాజస్థాన్ నుంచి వచ్చి కొంతమంది తీసుకొని వెళ్ళి కారులో ఎక్కించి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతన్ని కొట్టి మూత్రం తాగించి తర్వాత అది వీడియో తీసి ఆ వీడియోస్ వైరల్ చేశారు. ఆ తర్వాత అతను మనకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే కేసు నమోదు చేసిన వెంటనే ఆ 6 ఆ రోజు ఈ నేరంలో పాల్గొనడం జరిగింది. 6లో మొదట ఆయన్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాం. అతను జైల్లో ఉన్నాడు. ఇవాళ తర్వాత మధ్యలో మనం టీమ్స్ ఫామ్ చేసి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రాజస్థాన్ అవి పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళని కంటిన్యూస్గా మానిటరింగ్ చేయటం వల్ల ఈరోజు మిగిలిన 5 ముద్దాయిలు కూడా మన ముందు సరెండర్ అయ్యారు. ఇవాళ రాజస్థాన్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయారు. వాళ్ళ నేరాన్ని అంగీకరిస్తూ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారిని రిమాండ్కి పంపిస్తున్నాం. వారి దగ్గర నుంచి